సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ శాసనసభ్యురాలు భారత రాష్ట్ర సమితి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2009 వరకు ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. అసెంబ్లీకి హాజరు రోజులు ఎన్ని అంటే కేవలం 37 రోజులు మాత్రమే. అంటే 15+3 18 రోజులు ఆమె హాజరు అవ్వలేదు. సో మరి 37 రోజులు మాత్రమే ఆమె హాజరు ఉంది. రైట్, ఇక నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు? ప్లస్ పాయింట్స్: సీనియర్ నాయకురాలిగా గుర్తింపు, గతంలో అభివృద్ధి చేసింది అనేది కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. సో ఆనాడు జరిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత రోషయ్య గవర్నమెంట్లో మంత్రిగా చేశారు. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశారు. సో అప్పుడు మంత్రిగా చేశారు. గతంలో చేసినటువంటి అభివృద్ధి అయితే ఇంకా ఉంది అనేది ఒకటైతే, నర్సాపూర్ను విద్యా కేంద్రంగా మార్చడం కూడా ప్లస్ పాయింట్గా కనిపించింది. నెక్స్ట్, ప్రజలకు అందుబాటులో ఉండడం. తర్వాత పారానగర్ డంప్ యార్డు పైన పోరాటం. పారానగర్ అనేది డంప్ యార్డు పైన అక్కడ మొత్తం గ్రామస్తులు మొత్తం ఉద్యమిస్తున్నారు. అక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డు మాకు వద్దే వద్దు అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళకు సపోర్టుగా ఎమ్మెల్యే నిలిచారు. పారానగర్లో డంప్ యార్డు వద్దంటూ ఆందోళనలో పాల్గొన్నారు. ఆ మధ్యకాలంలో అరెస్టు కూడా అయ్యారు సునీతా లక్ష్మారెడ్డి. సో సెగ్మెంట్ నిధుల కోసం ప్రశ్నించడం అనేది కూడా ప్లస్ పాయింట్గా మారింది. నెక్స్ట్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, తర్వాత సీసీ రోడ్లకు శంకుస్థాపనలు కూడా చేయడం కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు సునీతా లక్ష్మారెడ్డికి సంబంధించి? రాయరావు చెరువు సుందరీకరణ హామీపై ప్రశ్నలు. సో నర్సాపూర్ నియోజకవర్గంలో రాయరావు చెరువు అనేది చాలా సుందరమైనటువంటి చెరువు. ఆ చెరువు చుట్టూ కొండలు, తర్వాత గుట్టలు ఇవన్నీ ఉంటాయి, అడవులు కూడా ఉంటాయి. సో అక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి చెరువు అది. సో అక్కడ ఎప్పటి నుంచో ఒక బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా మరింతగా టూరిస్ట్ ప్రాంతంగా డెవలప్ అవుతుందని కూడా చెప్తున్నారు జనం. సో అది కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. సో ఆ టూరిస్ట్ ప్లేస్గా బాగా ఎక్స్పోజ్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్లేస్ అది, ఆ చెరువు. సో మినీ స్టేడియం ఏర్పాటు చేయకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా మారింది. అలాగే మున్సిపల్ భవనం నిర్మాణం కూడా చాలా నత్తనడకన సాగుతుంది, ఆ నిర్మాణం అనేది కూడా మైనస్ పాయింట్గా చెప్పారు. నెక్స్ట్, కీలక ఆఫీసులన్నీ కూడా ఇంకా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. మల్లన్న సాగర్ నీళ్లు ఇంకా నియోజకవర్గంలో చాలా చోట్లకి రాలేకపోవడం. మల్లన్న సాగర్ నీళ్ళు అనేది రప్పించాల్సిన అవసరం ఉంటుంది, సమీపంలోనే ఉంటుంది మల్లన్న సాగర్, కానీ ఆ నీళ్లు ఇంకా నియోజకవర్గంలో రాకపోవడం. మైనస్ పాయింట్స్ చూసాం, ప్లస్ పాయింట్ చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే దగ్గర నుంచి చూద్దాం. జనం కోరుకుంటుంది ఏంటి? పారానగర్లో డంప్ యార్డు వద్దే వద్దు అనేది కోరుకుంటున్నారు. సో దానికి కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా దాన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి అక్కడ జనం అభిప్రాయం ప్రకారం ఆడికి డంప్ యార్డు రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నర్సాపూర్ టౌన్కు అనారోగ్యం ఎఫెక్ట్ అనేది, ఎందుకంటే సరే డంపింగ్ యార్డ్ అక్కడికి వస్తే ఎక్కువగా మురికి కూపం ఎక్కువగా వస్తుంది, అపరిశుభ్రంగా మారిపోతుంది, తద్వారా వ్యాధులు వస్తాయని. గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కాళేశ్వరం కాలువ వేగంగా పూర్తి చేయాలి, తద్వారా ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళని ఆ నియోజకవర్గానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల కొరత ఉంది, ఆ కొరత తీర్చాలి అనేది కూడా జనం కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్, మాసాయిపేటలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావాలనేది ఒకటైతే, మెదక్ జిల్లాను చార్మినార్ పోలీస్ జోన్కు మార్చాలి. మెదక్ జిల్లా అనేది హైదరాబాద్కు దగ్గర ఉంటుంది, అది చార్మినార్ జోన్లో దాన్ని చేర్చాలనేది మొత్తం మెదక్ జిల్లా అంతా డిమాండ్ చేస్తున్నారు. సో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు. యాక్చువల్గా దీన్ని ఎక్కడ కలిపారంటే సిరిసిల్ల పోలీస్ జోన్కి కలిపారు. సిరిసిల్ల అనేది హైదరాబాద్ కంటే ఆ నియోజకవర్గం దూరంగా ఉంటుంది. సో దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ చార్మినార్ జోన్లో కలపాలి, చార్మినార్ పోలీస్ జోన్లో కలపాలనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. మనం ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం, జనం కోరుకుంటుంది ఏంటో కూడా మనం చూసాం. సో మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తర్వాత అఫ్కోర్స్ బీఆర్ఎస్ ఫస్ట్ గవర్నమెంట్లో తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆమె చేశారు. సో ఓవరాల్గా బిగ్ టీవీ సర్వేలో సునీతా లక్ష్మారెడ్డికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో మనం చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 44%, పర్వాలేదు మెరుగ్గానే ఉంది. వ్యతిరేకం 29% కనిపిస్తోంది. తటస్థం 27% కనిపిస్తోంది. సో వ్యతిరేకతని తగ్గించుకోవాలి, తటస్థాన్ని న్యూట్రల్ని తగ్గించుకొని దాన్ని అనుకూలంగా మార్చుకుంటే అనుకూలత పెంచుకోవచ్చు. సో సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. మీ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం జనం ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 44%.